జీవో నెంబర్ 3 పై రచ్చ కొనసాగుతోంది. నిన్నటి వరకు గిరిజన సంఘాలు ట్రైబల్ స్కూళ్లలో పనిచేసిన వాళ్ళు ఆందోళనలకు దిగితే ఇవాళ వైసీపీ ఎంట్రీ ఇచ్చింది. జీవో నెంబర్ 3 పై కూటమికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి. గిరిజన ప్రాంతాల్లోని స్కూళ్లలో 100% పోస్టులు గిరిజనులకే ఇవ్వాలని వైసీపీ హయాంలో ఇచ్చిన జీవో నెంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాలని గిరిజన సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి. బుధవారం మంత్రి సవితను ఘెరావ్ చేశారు గిరిజన ప్రాంత స్కూళ్లలో పనిచేసిన టీచర్లు. తమను ఉద్యోగాల్లోంచి తొలగించాలని, తిరిగి ఉపాధి కల్పించాలని కోరారు. ఎందుకన్నా ఆ ప్రభుత్వం మాకేం చేసింది, మీ ప్రభుత్వం ఏం చేసింది? ఆ ప్రభుత్వంలో ఉద్యోగాలన్న పడి సచ్చినమన్నా జీతం తక్కువ ఉన్నా కూడా ఈ ప్రభుత్వం వచ్చి రోడ్డున పడేసిందన్న మమ్మల్ని. చూడన్నా ఒకసారి కళ్ళు తెరిచి, నువ్వు ఒక్క లాస్ట్ కోరికన్నా, నువ్వు మాకు లాస్ట్ కోరికన్నా నీకు ఈ మీడియా వాళ్ళు రిపోర్ట్ ఇస్తుండ్రో ఇవ్వట్లేదో తెలియదు కానీ నెల రోజుల నుంచి అరుస్తున్నామన్నా, ఓపిక లేదన్నా. తాము జీవో నెంబర్ 3కి అనుకూలమని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. సీఎం చంద్రబాబు దీనిపై మంత్రులతో చర్చించారన్నారు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. అసలు జీవో నెంబర్ 3కి ఎప్పుడూ కూడా కూటమి ప్రభుత్వం వ్యతిరేకం కాదు, చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకం కాదు. ముఖ్యమంత్రి గారు ఇవ్వడానికి 100% ఎస్ అంటున్నారు, ఆయన ఒప్పుకుంటున్నారు. కానీ ఈ జీవో వచ్చిన తర్వాత దాన్ని కాపాడుకునే బాధ్యత మాది. ఖచ్చితంగా కాపాడుకోవాలి. ఒకసారి సుప్రీంకోర్టులో పోయిన తర్వాత దాన్ని ఏ విధంగా కాపాడుకుంటాము, లాలో ఏ విధంగా ఉంది, రాజ్యాంగంలో మాకున్న హక్కులు ఏమిటి, ఇవన్నీ కూడా మనం చూసుకోకుండా పెట్టినట్టయితే, తొందరపాటు చర్యలు చేస్తే మళ్ళీ ఒకవేళ పోతే మళ్ళీ మేము కోర్టు ముందుకు వెళ్ళలేము. జీవో నెంబర్ 3పై కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడుతుందని మండిపడ్డారు వైసీపీ నేతలు. జీవో నెంబర్ 3పై కూటమి ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. తొలగించిన గిరిజన టీచర్లను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 3ని తెలుగుదేశం ప్రభుత్వం వస్తే పునరుద్ధరిస్తుంది అని చెప్పడం జరిగింది. ఇంకొక మాట చెప్పారు, జీవో నెంబర్ 3ని జగన్ తీసేశారు. జీవో నెంబర్ 3ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసేసిందని చెప్పి గిరిజనులకి ఎలక్షన్ ముందు తీసుకెళ్లినటువంటి మాట వాస్తవం అవునా కాదా? మేము జీవో నెంబర్ 3 మీద రివ్యూ పిటిషన్ వేశాము. ఆ రివ్యూ పిటిషన్ ని సుప్రీంకోర్టు కొట్టేసిందని ప్రూఫ్లతో కలిపి మీకే ప్రూవ్ చేస్తాం. మేము వేయలేదని ప్రూవ్ చేసే దమ్ము ధైర్యం మీకుందా అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. ఎవరైతే రోడ్డు ఎక్కినటువంటి యువతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెచ్చగొట్టి అసలు ప్రలోభ పెట్టడం అనే దానికి అర్థం ఏంటి అంటే, వాళ్ళకి ఏదో మేము డబ్బులు ఇచ్చి వాళ్ళని ప్రలోభ పెట్టట వాళ్ళని ముందుకు తీసుకొచ్చామంట. ఇది చాలా తప్పుడు మాట మంత్రి గారు. ఎందుకనంటే జీవో నెంబర్ 3 విషయంలో చాలా స్వచ్ఛందంగా యువత అందరూ కూడా రోడ్డు ఎక్కారు. మరోవైపు వైసీపీ నేతల వ్యాఖ్యలపై మండిపడుతున్నారు టీడీపీ నేతలు. జీవో నెంబర్ 3 పునరుద్ధరణకు కూటమి సర్కార్ కృషి చేస్తుందన్నారు. లీగల్ చిక్కులు రాకుండా పకడ్బందీగా ముందుకు వెళ్తున్నారు. వైసీపీ తమ స్వార్థ రాజకీయాల కోసం జీవో నెంబర్ 3ని వాడుకుంటుందని విమర్శించారు.